నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. అధికారంలోకి వచ్చేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తూ ఉంటాయి. అయితే వైసీపీ అధినేత జగన్ చేస్తున్న ప్రయత్నాలు మాత్రం పెద్దగా సక్సెస్ కావడం లేదు. ఎందుకంటే ఆయన ఆలోచన మారకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో దాన్ని కోల్పోయిన తర్వాత కూడా ఆయన అలాగే వ్యవహరిస్తున్నారు. తన సంక్షేమ పథకాలు తనకు మరోసారి అధికారాన్ని తెచ్చి పెడతాయని నమ్ముతున్నారు. అదే నమ్మకాన్ని నేతల్లో డంప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్పించి తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలను పునరాలోచిస్తాము అని ఒక్క మాట కూడా చెప్పకపోవడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. వైఎస్ జగన్ బెంగళూరులో ఉంటూ అప్పుడప్పుడు తాడేపల్లికొచ్చి జిల్లా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ నేతలకు తన మనసులో మాటను చెబుతున్నారు. చంద్రబాబు చేస్తున్న తప్పిదాలు తమకు వరాలుగా మారతాయని అంటున్నారే కానీ గత ప్రభుత్వంలో తాము ఏం తప్పులు చేసింది, ఆ తప్పులు మరోసారి పునరావృతం కానివ్వము అన్న హామీని మాత్రం జగన్ నేతలకు ఇవ్వలేకపోతున్నారు. సంక్షేమ పథకాల విషయాలు సరే, ఇక మద్యం వంటి కీలకమైన అంశాలపై తన విధానాన్ని పునఃసమీక్షించుకుంటారు అని చెప్పడం లేదు. పైగా కూటమి ప్రభుత్వం అమలు చేసిన మద్యం పాలసీలో లోపాలను ఎత్తి చూపుతున్నారు. అంటే తాను అమలు చేసిన విధానమే సరైంది అని జగన్ ఇప్పటికీ భావిస్తున్నట్లే కనపడుతోంది. సీనియర్ నేతలు కూడా గత ఎన్నికలలో వైసీపీ ఘోరంగా ఓటమి పాలు కావడానికి మద్యం పాలసీ కారణము అని చెబుతూ ఉన్నా జగన్ చెవికెక్కినట్లు కనిపించడం లేదు. తాను ఉన్నాను అని విన్నాను అని నాడు అన్న జగన్ ఇప్పుడు వినకుండా తన పంథాయే సరైంది అన్న నమ్మకంతో ఉన్నట్లు కనిపిస్తోంది. కేవలం మద్యం ఒక్కటే కాదు, 3 రాజధానుల అంశంతో పాటు పారిశ్రామిక పెట్టుబడులు, అభివృద్ధికి సంబంధించిన అజెండా లేకపోవడం వంటివి గత ఎన్నికల్లో జగన్ ఓటమికి ముఖ్య కారణాలుగా చెబుతున్నారు. కరోనా సమయంలో కొంత పేదలకు ప్రజలకు అండగా నిలిచారన్న పేరున్నప్పటికీ మిగిలిన విషయాలలో మాత్రం జగన్ కు మైనస్ మార్కులే పడుతున్నాయి. అదే సమయంలో పోలవరం విషయంలోనూ జగన్ ప్రభుత్వం నాడు చూపిన అలక్ష్యం ప్రజల్లో ఆయన నాయకత్వం పట్ల నమ్మకం లేకుండా పోయింది. దీంతో పాటు ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం కూడా జగన్ కు రాజకీయ ఇబ్బందులు తలెత్తాయి. అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కావస్తున్నా ప్రభుత్వం హామీలు అమలు చేయకపోయినా అధికార పార్టీ అభివృద్ధిపై చేస్తున్న హడావిడి కొంతవరకే ప్రెస్ అయ్యేటట్లు ఉంది. అందుకే జగన్ వెంట నడిచేందుకు కూడా నేతల నుంచి క్యాడర్ కూడా సిద్ధంగా లేరు అన్నట్లే కనిపిస్తోంది. వచ్చే నెల 3వ వారం నుంచి జగన్ చేపడుతున్న జిల్లాల పర్యటనలో ఫ్యాన్ పార్టీ క్యాడర్ మాత్రం ఒకంత దూరంగానే ఉంటారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. 6 నెలలకే తమను రోడ్ల మీదకు రావాలి అని పిలుపునివ్వడం కూడా సరికాదు అన్న వ్యాఖ్యలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. మరి జగన్ పర్యటనలు ఎంత మేరకు సక్సెస్ అవుతాయి అన్నది చూడాల్సి ఉంది.